నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చింతలపూడి మండలం ఏలూరు జిల్లా వెలగలపల్లె గ్రామంలో బలేవల్ అప్లైట్స్ అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ డిఎల్ ప్రమాద్ ద్వారా, ఫైర్ ఆఫీసర్ వెంకటరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఎం కుటుంబరావు మరియు ఐఓసీఎల్ అధికారులైన హరిహర్షణ్, ఏ ఆపరేషన్ మేనేజర్ అనిల్ కుమార్, మేనేజర్ బాలిన పవన్ కుమార్, ఆపరేషన్ మేనేజర్ మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ మాక్డ్రిల్ లో పాల్గొన్న ఐఓసీఎల్ స్టాఫ్ కి, విలేజర్స్ కి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏలూరు డిస్టిక్ కి. యాక్చువల్లీ మా డ్యూటీ ఏంటంటే ఇండస్ట్రీస్ లో మెయిన్ గా వర్కర్స్ యొక్క సేఫ్టీ, అంటే సేఫ్టీ ల్యాబ్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా మేము చూసుకుంటూ ఉంటాం. మేము కంటిన్యూస్గా ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఇండస్ట్రీస్కి ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా సేఫ్టీ ల్యాబ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయిస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీస్లో ప్రమాదాలు జరగకుండా ఒక రకంగా చూసుకుంటూ ఉంటాం. మెయిన్గా మన ఇండస్ట్రీ అనేసరికి ఏ డిజాస్టర్ అయినా ఫస్ట్ మనం 3 స్టెప్స్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రివెన్షన్, రెస్పాన్స్, రికవరీ. ఈ 3 అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో అన్నిటికంటే హైయెస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే ప్రివెన్షన్. మన రెస్పాన్స్, రికవరీ అన్నది తర్వాత. మనం ఫస్ట్ దేన్నైనా ప్రివెన్షన్ స్టేజ్ లోనే మనం ఆపాలి. ప్రివెన్షన్ స్టేజ్ లో ఆపాలంటే దాని అర్థం ఏంటి? మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అనిల్ గారు చెప్పారు, ఈ పైప్ లైన్ దగ్గర మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అదొక ప్రివెన్షన్. వన్ ఆఫ్ ద ప్రివెన్షన్. మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ అందిస్తే అది వీళ్ళు రెస్పాన్స్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. మనం ఏదైనా ప్రివెన్షన్ స్టేజ్ లోనే ఆపిలాగా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రివెన్షన్ స్టేజ్ లో మనం ఎట్లా మనం మిస్ అయిపోయి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే అప్పుడు మన రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ కూడా చాలా బాగోవాలి. ఆ రెస్పాన్స్ కూడా ఏంటంటే మనకి ఆన్ సైట్, ఆఫ్ సైట్ అనేవి 2 టైప్. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం రంగాపురం సత్యశ్రీ కళ్యాణ మండపంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ వైద్యం శాంతారాం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు మాట్లాడుతూ, సాధికార కమిటీ స్టార్ట్ చేసి రాష్ట్రంలో అందరినీ ఏకతాటి మీద నడిపించి తెలుగుదేశం పార్టీలో నాయి బ్రాహ్మణుల మార్కు కనిపించింది అంటే అది శాంతారాముకి సాధ్యమని, అనేక సంక్షేమాలు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టించి అవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తూ ముందుకెళ్తున్న శాంతారాంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే Nada.
ఓకే ఓకే బాయ్. వీడియో చేస్తాయండి. ఓకే నేను తినండి అందుకే. మాట్లాడి చూడు. ఓకే మీరు పెట్టండి, నేను చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.